నాడు తెలంగాణ రాష్ట్ర సమితి, నేడు భారత రాష్ట్ర సమితి. తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో దశల్ని చూసిన పార్టీ. ఉద్యమం, అధికారం, ప్రతిపక్షం ఇలా పలు దశల్ని చూస్తూ తెలంగాణ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో అడుగులు వేస్తోంది. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో బీఆర్ఎస్ సాధించిన మైలురాళ్లేంటి, చూసిన ఎత్తుపల్లాలేంటి? బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంపై ఓ లుక్. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి. ఉద్యమ పార్టీ, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. ఎన్నో దశల్ని దాటిన బీఆర్ఎస్. ఇరవై 25 ఏళ్ల గులాబీ పార్టీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు. ఏప్రిల్ 27 హైదరాబాద్ లో ఓ చరిత్రకు నాంది గీతం పలికిన రోజు. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి పునాది పడ్డ రోజు. జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన చేసిన రోజు. తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి దృఢ నిశ్చయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ అంశాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని గళమెత్తారు కేసీఆర్. 2001లో పార్టీ పెట్టే సమయానికి టీడీపీ సర్కారులో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గాను చేశారు. సమైక్య పాలనలో తెలంగాణపై వివక్ష, జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ పార్టీని, పదవుల్ని వదిలి ఉద్యమ బాట పట్టారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పేరు చెబితేనే గుర్తొచ్చేది ఉద్యమంతో పాటు రాజీనామాలు, ఉప ఎన్నికలే. 2001 సెప్టెంబర్లో సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ గెలుపుతో ఉద్యమ నేతగా కేసీఆర్ విజయ ప్రస్థానానికి అడుగులు పడ్డాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 54 సీట్లలో 26 గెలిచారు. నాటి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కరీంనగర్ వేదికగా తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో ఈ అంశాన్ని చేర్చారు. దీంతో తెలంగాణ సాధనకు ఆశలు చిగురించాయి. టీఆర్ఎస్ 5 ఎంపీ స్థానాల్లో గెలవగా కేసీఆర్, ఆలే నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు. తర్వాత యూపీఏ ప్రభుత్వం నాన్చుడు ధోరణికి విసిగి ఆ పదవులకు రాజీనామా చేశారు. 2008 ఉప ఎన్నికల్లో 16 స్థానాల్లో 7 సీట్లు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 45 స్థానాల్లో 10 మాత్రమే గెలుచుకుంది టీఆర్ఎస్. 2010 ఉప ఎన్నికల్లో 11కు 11 స్థానాలు గెలిచింది. 2011 ఉప ఎన్నికల్లో 1 స్థానం, 2012లో 5 స్థానాలు గెలిచారు. ఇలా రాజీనామాలు, ఉప ఎన్నికలు, విజయాలు టీఆర్ఎస్ ఉద్యమ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. యూపీఏ హయాంలో 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఆ పార్టీకి కీలక మలుపు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అన్న తెగింపు నినాదంతో ప్రాణాల్ని పణంగా పెట్టి ఆమరణ దీక్షకు దిగడం అప్పట్లో సంచలనం. 2009 అక్టోబర్ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించింది టీఆర్ఎస్. దీక్ష భగ్నం చేసి ఖమ్మంలో కేసీఆర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. అక్కడే ఆమరణ దీక్ష కంటిన్యూ చేశారు కేసీఆర్. 11 రోజులు నిరవధికంగా దీక్ష చేయడంతో కేంద్రం దిగొచ్చి డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన చేసింది.
స్వచ్ఛాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. కేంద్రం యూటర్న్ తీసుకుంది. దీంతో రాజకీయ జేఏసీ రంగంలోకి దిగింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వం వహించగా అందులోనూ టీఆర్ఎస్ యాక్టివ్ రోల్ పోషించింది. 2010 వరంగల్ మహాగర్జన సభ విజయవంతం. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, విద్యార్థుల ఆందోళనలు, ఇలా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు వేసినా తెలంగాణ సమాజం బాసటగా నిలిచి ఉద్యమానికి ఊపిరులూదింది. విద్యార్థుల ఆత్మహత్య ఘటనలతో తెలంగాణ అట్టుడికింది. 2014 ఫిబ్రవరి 14న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. జూన్ 2న నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కళ సాకారమైంది. ఇక కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అనుకున్నారు. కానీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసి ప్రభంజనం సృష్టించింది. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి 63 సీట్లు దక్కించుకుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. రైతు బంధు, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, దళిత బంధు, ఇలా పలు స్కీమ్స్ ను తెలంగాణలో అమలు చేశారు. 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లి 89 స్థానాల్లో గులాబీ జెండా పాతింది. 2018 డిసెంబర్ 13న కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఏడాది కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేశారు కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత నుంచే బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. 17 ఎంపీ స్థానాల్లో 9 మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీలు రేసులోకొచ్చాయి. దీంతో పంథా మార్చారు కేసీఆర్. జాతీయ పార్టీలను ఎదుర్కోవాలంటే జాతీయ పార్టీగానే దెబ్బ కొట్టాలన్న ప్లాన్తో భారత రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్చారు. కానీ 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. 16 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మినహా కారు జోరు రాష్ట్రంలో ఎక్కడా కనపడలేదు. అదే టైంలో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు కేసీఆర్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం మినహా అసెంబ్లీ సెషన్స్ కు రాకపోవడం, ప్రతిపక్ష నేతగా యాక్టివ్ మోడ్లోకి రాకపోవడంతో గులాబీ శ్రేణుల్లో ఎప్పుడూ లేనంత నైరాస్యం అలుముకుంది. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి అధికార పార్టీలో చేరడంతో అంతా డైలమాలో పడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న క్యాడర్లో జోష్ నింపేందుకు 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలు కేసీఆర్ ను పొలిటికల్ గా మరో పేరుతో కొత్త ఫేజ్ లోకి తీసుకెళ్లాయనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే టీడీపీ ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో పార్టీని స్థాపించి చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్. గులాబీ పార్టీది తిరుగులేని చరిత్ర. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు సుదీర్ఘకాలం మనుగడలో ఉన్నాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని నమ్మే కేసీఆర్ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో ఎన్టీఆర్ టీడీపీ స్థాపన. తెలంగాణ హక్కుల కోసం టీఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్. కాలగర్భంలో కలిసిన ఎన్నో ప్రాంతీయ పార్టీలు. 25వ వసంతంలోకి బీఆర్ఎస్ అడుగులు. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నిలబడ్డ గులాబీ పార్టీ. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఎన్నో పుట్టాయి, కానీ కాలగర్భంలో కలిసిపోయాయి. సుదీర్ఘకాలం పాటు ఒక ప్రాంతీయ పార్టీ జయాపజయాల్ని తట్టుకుని నిలబడింది అంటే ఆ వరుసలో టీడీపీ, బీఆర్ఎస్ ముందుంటాయి. తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో
1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు ఎన్టీఆర్. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తూ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు 43 ఏళ్లు పూర్తి చేసుకున్న టీడీపీ ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీగా ముందుకు సాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001లో పురుడు పోసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు 25 ఏళ్ల ప్రస్థానంలో అడుగుపెట్టింది. 2 సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ది కొత్త రాష్ట్రంలో సరికొత్త రికార్డే. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నా మళ్లీ అధికారం తమదేనన్న ధీమాతో ఉంది బీఆర్ఎస్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ పోరాటం సాగితే ఆ ఉద్యమంలో కేసీఆర్ తనకంటూ ప్రత్యేక పేజీల్ని కేటాయించుకోగలిగారు. బీఆర్ఎస్ కు ముందు కూడా ఎన్నో పార్టీలు పుట్టాయి, ఉద్యమించాయి. కానీ కేసీఆర్ అనుసరించిన పంథా, రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు అన్నీ తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయి. విద్యుత్ సంస్కరణల పేరుతో నాడు టీడీపీ తీసుకొచ్చిన సంస్కరణలు తెలంగాణ పోరాటానికి బీజం వేశాయి. ఈ నేపథ్యంలోనే 1997 మార్చిలో భువనగిరి సభ, 1997 ఆగస్టులో సూర్యాపేట మహాసభ, 1997 డిసెంబర్లో వరంగల్ సభ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను బలోపేతం చేశాయి. అదే సమయంలో టీడీపీలోనే ఉన్న కేసీఆర్ పార్టీ నుంచి బయటకొచ్చి తెలంగాణ ఉద్యమ నాయకుడిగా అవతరించారు. దీంతో తెలంగాణలో అప్పటి వరకు ఉన్న ఓ పొలిటికల్ వ్యాక్యూమ్ను కేసీఆర్ ఫిల్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం, పలువురు మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీ రోల్ పోషిస్తూ సక్సెస్ అయ్యారు. గ్రామ, మండల, జిల్లాల స్థాయిలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది అంటే దానికి కేసీఆర్ అనుసరించిన వ్యూహాలే కారణం. కాంగ్రెస్ తో ఓసారి, టీడీపీతో మరోసారి పొత్తులు పెట్టుకున్న బీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సమాజం మద్దతు పలికింది. 2009 కేసీఆర్ నిరాహార దీక్షతో ఉద్యమ స్వరూపం మారిపోయింది. విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, సకల జనులను కలిసొచ్చే రాజకీయ పార్టీలను లీడ్ చేస్తూ ఉద్యమానికి ఊపిరులూది ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు సాకారం చేయడంలో బీఆర్ఎస్ కీలక పాత్రే పోషించింది. అధికారంలో ఉన్నప్పుడు వినూత్న సంస్కరణలు, కొత్త స్కీములతో 10 ఏళ్లు సీఎంగా కేసీఆర్ వేసిన అడుగులు ఆ పార్టీ తెలంగాణలో బలోపేతం కావడానికి కారణమయ్యాయి. 2023 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. కారు సింబల్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్న విమర్శలు పెరిగాయి. ఇది బీఆర్ఎస్ నేతల డైలమాకు ప్రధాన కారణం. అయినా అధికార పక్షాన్ని నిలదీయడంలో, ప్రజల పక్షాన పోరాడడంలో బీఆర్ఎస్ తనకంటూ ప్రత్యేక పంథానే అవలంబిస్తోంది. 25 ఏళ్ల ఈ గులాబీ మరోసారి గుబాళిస్తుందని ఆ పార్టీ శ్రేణులు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముందు ముందు కేసీఆర్ వ్యూహాలు మరింత పదును తేలుతాయంటున్నారు. చూడాలి విపక్ష నేతగా కేసీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తూ బీఆర్ఎస్ ను ముందుకు తీసుకెళ్తారో.